నెక్స్ట్ నిజామాబాద్ నుంచి రవీందర్ ఉన్నారు. రవీందర్, దశాబ్ద కాలంలో గనక మనం తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా ఎదిగినట్టు చూడొచ్చు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత చూసినట్టయితే 8 నెలల్లోనే ఇంత దుర్భరమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని దీనికి అనుకోవచ్చా? దాదాపుగా కుసంస్కారులు పాలన కొనసాగిస్తే ఎట్లుంటుందో స్పష్టంగా ఇవాళ తెలంగాణ రైతులతో పాటు సామాన్య ప్రజలు కూడా ప్రతినిత్యం చర్చించుకుంటున్నారు. ప్రభుత్వానికి మొదటగా మనసు ఉండాలి, బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత ఇవాళ లోటు స్పష్టంగా కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా రైతాంగం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచే రైతులను ఒక గందరగోళం, కన్ఫ్యూజన్ చేసే పరిస్థితికి నెట్టివేయబడింది. ఆయన వచ్చిన తర్వాత యాసంగి పంట వేయడం జరిగింది. యాసంగి పంటలను అగమ్య గోచరంగా అట్లనో అపోసప్పో చేసి రైతులకు రైతు బంధు వేయక ఇబ్బంది పడుతున్న తరుణంలో వేసిన పంటను సకాలంలో కొనక అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయక దాదాపుగా 3 నుంచి 4 నెలల పాటు ధాన్యాన్ని కళ్ళల్లో ఉంచి మొలకలు రావడం చేత రైతులు ఆ రోజు అనుకున్నారు, ఈ ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపిస్తుంది, రైతులంటే ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదు, ఈ ప్రభుత్వం రైతులను ఆదుకునే పరిస్థితి లేదని రైతులు ఆ రోజే గవర్నమెంట్ ఏర్పడిన మొదటి రోజుల్నే డిసైడ్ కావడం జరిగింది. ఆ పరంపర నేటికి కూడా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి సాగు అత్యధికంగా పండిస్తారు. దాదాపుగా ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా 2 చోట్ల 5,46,224 మెట్రిక్ టన్నుల ధాన్యానికి దిగువమైనటువంటి అనుకూలమైన ప్రాంతం ఉన్నటువంటి 3 రకాల నేలలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంటాయి. ఇవి సారవంతమైన నేలలు. కొంత చిన్న నేలలు, చిన్న కమతాలు ఉన్నప్పటికీ ఇక్కడ గణనీయమైన పంట సాగు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్ ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో వరి పంటను అత్యధికంగా సాగు చేయడం జరుగుతుంది. వరి, మొక్కజొన్న పోటాపోటీ పంటలు వేయడం జరుగుతుంది. అందులో అంతర్ పంటలు కూడా వేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిజాం సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు అటు బాల్కొండ పరిసర ప్రాంతం వరకు చివరి ఆయకట్టు ఉంటుంది. ఈ చివరి ఆయకట్టు వరకు రైతులు సస్యశ్యామలమైన పంటలు వేయడం జరుగుతుంది. ఇక్కడ నగదు పంటలతో పాటు అనేక రకాల మౌలిక సదుపాయాలు కూడా ఆనాటి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనూ యంత్రలక్ష్మి అనే ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రాయితీ మీద యంత్రాలను నేరుగా అందించడం జరిగింది. దాంతో రైతుకు ఆర్థిక స్వావలంబన కోసం ఎంతో ఉపయోగపడింది. దాన్ని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికీ ఆ ప్రభుత్వాన్ని కానీ ఆ పథకం ఉందా లేదా అనే అంశం పైన కానీ, యంత్రలక్ష్మి స్థిరీకరణ జరుగుతుందా లేదా, ఆయకట్టు విస్తీర్ణం జరుగుతుందా లేదా అనే అంశం పైన ఇప్పటి వరకు క్లారిటీ లేని సమాధానం లేదు. ఇక సబ్సిడీ నుంచి వచ్చే యంత్రాలపైన పూర్తిగా ప్రభుత్వం రూపుమాపిందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున సబ్సిడీ యంత్రాలు ఇస్తామని గతంలో మేనిఫెస్టోలో చెప్పింది. ఆ సబ్సిడీ యంత్రాలు ఇప్పటి వరకు సమకూర్చలేదు, రైతులకు అందించే పరిస్థితి కూడా లేదు. ఇక దాదాపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిన సమయంలో లక్షలాది మెట్రిక్ టన్నుల గోదాంలలో నిల్వ ఉండగా ఫంక్షన్ హాలల్లో ధాన్యాన్ని దాచుకోవాల్సిన పరిస్థితి ఆనాడు. అంటే రైతులు ఒక ఆర్థిక స్వావలంబన ఏర్పడిన తర్వాత పండించిన పంటను ఎక్కడ దాచుకోవాలో తెలియక ఫంక్షన్ హాల్ మొత్తం నిండిపోయి ఇక్కడ నుంచి వ్యాగ్నర్ల ద్వారా పక్క రాష్ట్రాల్లో దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే రైతు లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో పండించే ధాన్యాన్ని పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వీళ్ళు అవలంబించే పంట మెలకువలను బీహార్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక రైతులు కానీ ఇక్కడ నిజామాబాద్లో పండించే రైతుల ఆవశ్యకత గురించి ఇక్కడ ప్రభుత్వం కల్పించే అనేక స్వావలంబన ఆర్థిక అంశాల పట్ల, పెనవేసుకున్న బంధాల పట్ల, ఈ రైతు అవలంబించే విధి విధానాల పట్ల అనేక మార్లు ఇక్కడికి వచ్చి తెలుసుకున్న సందర్భం ఉంది. ముఖ్యంగా బీహార్ కూలీలు ఈ ప్రాంతంలో వచ్చేసి నాట్లు వేసేవారు. కానీ ఇప్పుడు బీహార్ కూలీలు గత 9 నెలల నుంచి బీహార్ కూలీలు ఇక్కడికి రాలేరు. ఇక్కడ ముఖ్యంగా బీహార్ అమాలీలు వచ్చేసి ధాన్యాన్ని సేకరణ చేసేవారు, ధాన్యానికి అమాలీలుగా మారేవారు. గత 9 నెలల నుంచి ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ముఖ్యంగా యంత్రాలను పెట్టి చేసే వ్యవసాయం పూర్తిగా సన్నగిలిందని చెప్పవచ్చు. ఇక చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కల్పించేటువంటి అనేక పథకాలను ఈ ప్రభుత్వం రూపుమాపడం వల్ల రైతు ఒక గందరగోళము, ఒక సంక్షోభంలో పూర్తిగా నెట్టిపోయిండు. నిరాశ, నిర్లిప్తతతో రైతు ఇవాళ ఉండడం, ఇక సాగు చేయడం కంటే ఏదైనా వ్యాపారం చేయడం ఉత్తమమనే ఆలోచనలకు రైతు నెట్టివేయబడ్డాడు. ఆ రకంగా ప్రభుత్వం నెట్టివేసింది. ఇవాళ రైతాంగం ప్రధానంగా ఆలోచిస్తుంది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిన సమయంలో ఈ దుస్థితి, ఈ పరిస్థితి ఉండేది కాదని రైతు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సునీత.